ప్లేస్ వచ్చి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఈ యొక్క వినాయక చవితి విగ్రహాలని మనం చూపించే విధంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే గాజువాకలో పెద్ద గణపతి ఎక్కడైనా ఉందంటే అది అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ గాజువాక లంకాది గ్రౌండ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఎందుకు ఇక్కడ విగ్రహం అయితే తయారవ్వలేదు, ఇంకా దానికి గల రీజన్లు ఏంటి, లేదా వేరే దగ్గరికి ఏమైనా షిఫ్ట్ చేశారా, ప్రతిదీ కనుక్కుందాం. మనం ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి అంటే ఎటువంటి పందిరి లేదు, ఎటువంటి హంగామా లేదు. అంటే దానికి గల రీజన్ ఏంటి, ఏమైనా వినాయక చవితి చేయడం ఆపేశారా లేక వేరే దగ్గర ఎక్కడైనా చేస్తున్నారా అనేది తెలియదు. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాన్ని అయితే రూపొందించడం మానేశారంట, వేరొక ప్లేస్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగిందంట. దానికి గల కారణాలు ఏంటనేది అక్కడ ఉన్న చైర్మన్కి అయితే ఒకసారి మనం కాల్ చేస్తాం. కాల్ చేసి అవన్నీ అయితే రెస్పాండ్ అయ్యి పలానా చోటుకి అయితే రమ్మన్నారు. ఆ యొక్క చోటుకి అయితే వెళ్ళిపోయి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఇక్కడ నుండి ప్లేస్మెంట్ ఎందుకు చేంజ్ అయింది అది కూడా రీజన్ తెలుసుకొని ప్రతి వాళ్ళకి అడుగుదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లేస్ ఇవన్నీ ఏంటనేది అన్ని ద్వారా అడుగుదాం. ప్రజెంట్ మనం వచ్చేసరికి గాజువాక విగ్రహాన్ని రూపొందించిన ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇది చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడ మన గాజువాకలో ఆల్మోస్ట్ పెద్ద విగ్రహం ఏంటంటే ఎవరికైనా తెలిసిన విగ్రహం ఇక్కడే పెడతారు. ప్రజెంట్ అయితే ఇక్కడ విగ్రహం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ పని అయితే జరుగుతుంది. ఇంకా 1 month టైం ఉంది కాబట్టి ఈ 30 daysలో ఏంటంటే విగ్రహాన్ని ఎందుకు ఇంత లేట్గా స్టార్ట్ చేశారు అనేది, ప్లేస్మెంట్ ఎందుకు చేంజ్ అయింది ప్రతిదీ అన్ని ద్వారా అడుగుదాం. ఇక్కడైతే అన్నీ ఉన్నారు, అన్ని ద్వారా మొత్తం ఓవరాల్గా మనకున్న డౌట్స్ కూడా అన్ని క్లియర్ చేసుకుందాం. ముందుగా అందరికీ జై గణేశ అన్న. నా పేరు అన్న, ఇలా యూట్యూబ్ ఛానల్ వచ్చా. మై నేమ్ ఇస్ నరేష్ అన్న. ఎవరి నేమ్? గణేష్ కుమార్. అన్ని పేరు వచ్చి గణేష్ కుమార్ అని. ఇప్పుడు ఆల్మోస్ట్ గాజువాకలో పెద్ద గణపతి ఎక్కడ ఉందంటే ఆల్మోస్ట్ తెలిసిన ప్లేసే. మన పలానా ప్లేస్ అంటే ఆల్మోస్ట్ చెప్పేస్తారు. అలాంటిది ఆ ప్లేస్ నుండి షిఫ్ట్ అవ్వాల్సిన కారణం ఏంటి, రీజన్ ఏంటి? యాక్చువల్లీ గత 2009 నుంచి కూడా గాజువాకలో గణేష్ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. 2010 నుంచి లంకా గ్రౌండ్లో ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాం. 2012 నుంచి కూడా నేను చైర్మన్గా కొనసాగిస్తూ ఉత్సవాలు చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా అనంత పంచముఖ మహాగణపతి స్వామివారిని ప్రతిష్ఠించి చాలా ఘనంగా ఉత్సవాలన్నీ చేసుకున్నాం. కాకపోతే ఈ సంవత్సరం ఆ ఎదురుగా ఉంటున్న ఏదైతే ఆర్టీసీ పాయింట్ ఉందో ఆ ఆర్టీసీ స్థలంలో ముందున ఈ కమర్షియల్ యాక్టివిటీస్ సంబంధించిన టీ స్టాల్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి ప్లేస్ చాలా ఇబ్బంది అయిపోయింది. పార్కింగ్ కూడా చాలా ఇబ్బందిగా అయ్యింది. లాస్ట్ ఇయర్ క్రౌడ్ కూడా 10 లక్షల పైన వచ్చారు. సో ఆ క్రౌడ్కి తగ్గట్టు మన ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆలోచన వరకు ఈసారి జస్ట్ లంకా గ్రౌండ్ నుంచి ఒక 1/2 kilometer దూరంలో ఉన్న శ్రీనగర్ టీఎస్ఆర్ టీబీకే కాలేజ్ పక్కన వరుణ్ మోటార్స్ ఆపోజిట్లో ఉన్న సుమారు 3 ఎకరాల పైన 3 నుంచి 4 ఎకరాల వరకు ఉంది మొత్తం సైట్ అంతా కూడా. మనకి లారీ యాడ్స్ ఇవన్నీ ఏవైతే అన్నీ కూడా ఆ టైంకి రిమూవ్ చేసి అందులో పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా పండగ వాతావరణంలో క్రియేట్ చేయడం కోసం మన స్టాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఈసారి మొట్టమొదటిసారిగా గాజువాకలో ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం కొంచెం షార్ట్ టైం అంటే మేము ఆ ట్రాఫిక్ సమస్య ఏదైతుందో దాన్ని పరిష్కరిద్దామని ప్లానింగ్ చేయడం వల్ల కొంచెం టైం ల్యాగ్ అయింది. సో ఇప్పుడు ఆ ల్యాగ్ని కూడా కొంచెం కొత్తగా క్రియేట్ చేయాలని ఆలోచన మేరకు లాస్ట్ ఇయర్ మనకి ఎలాగ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ విగ్రహం ఎలాగైతే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరిందో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాలని చెప్పి ప్రత్యేక విగ్రహాన్ని కూడా స్వామివారిని ఏ విధంగా లాస్ట్ టైం మనం నమూనా ఓపెనింగ్ కూడా పెట్టుకున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 14వ తారీఖు అంటే ఈ 14వ తారీఖు సాయంత్రం ఎగ్జాక్ట్గా 6:12 స్వామివారిది మొదట నమూనా విగ్రహం అండ్ స్వామివారికి మనం ఏ పేరు పెట్టుకోబోతున్నామో కూడా 14వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నాం. ఈసారి విగ్రహంలో కూడా ఈ విగ్రహం హైట్ ఎంత ఏంటి అనేది దగ్గరలో చెప్తాం. విగ్రహం ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఈ స్వామివారిని మనం ఈసారి పెడుతున్న విగ్రహం ఏదైతే ఉందో ప్రపంచంలోనే మొట్టమొదటి విగ్రహం ఇది. ఈ విగ్రహం మీరు ఫొటోస్లో కూడా ఎక్కడా దొరకదు. చాలా విశిష్ట కలిగిన స్వామివారిని ఈ సంవత్సరం మనం పెట్టబోతున్నాం. విగ్రహం కళ కూడా మనకు లాస్ట్ టైం అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ కొత్తకొండ నగేష్ గారు మళ్ళీ దీన్ని రూపొందిస్తున్నారు. 5th అంటే రేపు అమావాస్య ఉంది 4వ తారీఖు 5వ తారీఖు నుంచి విగ్రహం పనులు స్టార్ట్ అవుతున్నాయి. 28 మందికి లాస్ట్ టైం మనకి 16 మంది చేశారు. ఈసారి 28 టైం షార్ట్ ఉన్న వాళ్ళు 28 మంది కళాకారులు 5వ తారీఖు నుంచి కంటిన్యూగా డే అండ్ నైట్ వర్క్ చేసి విగ్రహాన్ని కంప్లీట్ చేస్తారు. మంచి అందంతో స్వామివారి ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. అందరికీ కూడా 14వ తారీఖు సాయంత్రం కరెక్ట్గా 6 గంటల స్వామివారి పేరు అండ్ నమూనా కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అని ఇంకొకటి ఏంటంటే చాలా వరకు మీరు చెప్పేది రైటే, కానీ మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఓపెన్గా మా యొక్క ఛానల్లో సబ్స్క్రైబర్కైనా మాకంటూ జనాల్లో మీకంటూ ఉన్న పేరునైనా రివీల్ అంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయాల్సిన ఫస్ట్ మీరు 2009లో స్టార్ట్ చేశారు కదా, 2009లో స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి,
అది స్థాపించిన వ్యక్తి ఎవరు, ఆ పేరేంటి, అది కూడా మన సబ్స్క్రైబ్ కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. మా యొక్క ఛానల్ ద్వారా వాళ్ళకి కూడా తెలియాలని ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. యాక్చువల్లీ ఇది ఫస్ట్ మన విశాఖపట్నంలో పెద్ద విగ్రహాలు అనేది స్టార్ట్ చేసింది అయితే మన వాత్సపల్లి గణేష్ కుమార్ గారు, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ ఉన్నారు కదా, ఆయన ఇది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత గాజువాక తీసుకొచ్చింది మాత్రం తుమ్మలూరు జగదీష్ రెడ్డి గారు అని ఆయన జగదీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఫస్ట్ గాజువాక వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిఎంఆర్ సెంటర్లో ఉంటున్న ప్లేస్లో ఆ విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా తర్వాత అక్కడి నుంచి లంకా గ్రౌండ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. లంకా గ్రౌండ్ నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. అక్కడి నుంచి ఇప్పుడు అంటే ట్రాఫిక్ కారణంగా మళ్ళీ అక్కడ ఏ విధమైన కమిటీ మనం ఆర్గనైజేషన్ చేసామో, ఏ పూజారులు అయితే లంకా గ్రౌండ్లో వినాయకుడిని పూజలు చేశారో మళ్ళీ అదే పూజారి కమిటీ కానీ మొత్తం అన్నీ కూడా సేమ్ టీం అందరూ కూడా ఈసారి ఇక్కడ శ్రీనగర్లో ఈ శ్రీకారం చుట్టాం. అని ఇంకోటి రైట్, మీరు అన్ని ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు పూజ కార్యక్రమమైన మన పూజ చేసే వాళ్ళ పూజారులైనా సరే మ్యాక్సిమం ఇక్కడ విగ్రహానికి ఎంతమంది పూజారులు ఉంటారు? పూజారులు బేసిక్గా ఏంటంటే మొదటి రోజు మాత్రం సుమారు 8 మంది వరకు స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అయిన అనంతరం డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా దీనికి సెక్షన్స్ సపరేట్గా ఉంటాయి. హోమాలకు సపరేట్గా, కుంకుమ పూజలకు సపరేట్గా, అంటే వీవీఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళకి పూర్ణకుంభంతో స్వాగతం పలకడానికని ఇలా మన పండిత్ హరీష్ గారు అని చెప్పి అసలు పెద్ద వినాయకుడి దగ్గర అంటే మెయిన్లీ హరీష్ గారి చేతుల మీదనే పూజలు జరుగుతాయి. ఆ విగ్రహాన్ని ఏ విధంగా పూజించాలి ఏంటి అనే దాని మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి హరీష్ గారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా పెద్ద విగ్రహాల ద్వారా ఆయనే చేస్తున్నారు, హరీష్ గారే చేస్తున్నారు. అని ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఏంటంటే ఇదేంటి లేదు, ఇప్పుడు ఈ ఇయర్లో మన వినాయక విగ్రహాన్ని రూపొందించడానికి ఎన్ని డేస్ ఉంచుతారని, అంటే ఎన్ని రోజులు మన పూజలు చేస్తారో దానికి కూడా మన ఆడియన్స్కి కొంచెం క్లారిటీ ఇస్తే వాళ్ళు వస్తారు కదా, వాటికి కూడా కొంచెం రీజన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 7వ తారీఖున స్వామివారి మొదటి పూజ ఉంటుందండి. సెప్టెంబర్ 7వ తారీఖు ఏ ముహూర్తానికి మనం పూజ చేస్తాం అనేది కూడా ఆ రోజు మేము రివీల్ చేస్తాం ఇన్విటేషన్లో. ఆ పూజ అయిన అనంతరం మనకి సెప్టెంబర్ 7న మొదటి పూజ అయిన తర్వాత 21 రోజుల పాటు మనం ప్రతి సంవత్సరం కాణిపాకంలో స్వామివారికి ఏ విధంగా పూజలు జరుగుతాయో అదేవిధంగా గాజువాక గణనాథుడికి కూడా అదేవిధంగా పూజలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఏంటంటే దాంతోపాటు అంటే మన ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా అవుతుంది, అంటే హోమాల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందుకని సెప్టెంబర్ 7 నుంచి 29 వరకు స్వామివారికి నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. 29వ తారీఖు సాయంత్రం స్వామివారికి గోదావరి కృష్ణా జలాలతో మరియు పాలు పంచామృతాలతో 1,00,000 లీటర్లు వాటర్తో స్వామివారికి ఫైర్ ఇంజిన్ సాయంత్రం నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎవరి ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా నిమజ్జనం రోజు భారీ ఎత్తున ఓపెన్లో అంతా కూడా మనకి సార్ డీజే సౌండ్ సిస్టమ్తో నిమజ్జనం కూడా చాలా భారీ ఎత్తున చేయబడుతున్నాం. ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. స్వామివారికి కూడా ప్రత్యేకంగా ఫ్లవర్ షో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్న ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి దీనికి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, అంటే ఇప్పుడు ఈ పందిరిని నిర్మించడానికి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాటి శ్రమ ఎంత అనేది ఎలా తెలుస్తుంది? యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్కి చెందిన సురేష్ అని ఆయన మనకి గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయన ఈ స్ట్రెచ్చర్లో అనుభవం గల వ్యక్తి, డెకరేషన్లో కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన బృందం ఇక్కడ పాడేరులో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదంతా పాడేరు నుంచి వచ్చారు. ప్రజెంట్ ఒక 15 మంది వర్క్ చేస్తున్నారు ఈ స్ట్రెచ్చర్ వర్క్ మాత్రం. నెక్స్ట్ ఎలివేషన్కి వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ డెకరేషన్ ఏదైతే ఉందో ఎలివేషన్ డిజైన్కి లాన్ క్లాత్ డెకరేషన్ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి ఆర్టిస్టులు వస్తారు. సురేష్ గారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం కూడా ఎలివేషన్ వర్క్ జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అలా చేస్తున్నారు. ఈసారి కూడా ప్రత్యేకంగా లాస్ట్ టైం భక్తులని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బార్కెట్లు కావచ్చు, వచ్చిన జనాలకి దర్శనాలు వివిధ రకాల ఉచిత దర్శనాన్ని 100% కల్పిస్తున్నాం. కొన్ని సోషల్ మీడియా పేజీలో ఏది పడుతుంది మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా. 100% ఉచిత దర్శనం ఉంటుంది. దాంతోపాటు దానికి ఒక టైమింగ్స్ ఉంటుంది, అంటే 24 అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మన లాస్ట్ ఇయర్ 10 lakhs మెంబర్స్ వచ్చారు కదా, ఇప్పుడు ఈ ఇయర్ మీ అంచనాకు తగ్గట్టుగా రీచ్ అవ్వచ్చు, ఇంకా పెరగచ్చు. ఉన్న భక్తులందరికీ సదుపాయం అంటూ ఎటువంటి సదుపాయాలు కలగజేయాలనుకుంటున్నారు? అంటే ఏ భక్తులు సమస్యలు పడకుండా వచ్చిన స్వామివారికి పర్ఫెక్ట్గా ఉండి ఆ యొక్క పూజా కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోవడానికి మీ యొక్క సిబ్బంది ఎలాగైతే రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా కొంచెం చెప్తే, అంటే లాస్ట్ 10 lakhs మెంబర్ ఈ ఇయర్ ఇంకా పెరగచ్చు. ఎందుకంటే మీ అంచనాలు 2009 నుండి 2024 వరకు పెరుగుతూ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్లో మీరు వాళ్ళకి ఎంతలాగా సహకరిస్తూ వాళ్ళకి సిబ్బంది కలిగించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటున్నారు, అది కూడా మన ఆడియన్స్కి కొంచెం మీ యొక్క నోటితో చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. ప్రతి సంవత్సరం గాజువాకలో లంకా గ్రౌండ్లో ఉత్సవాలు చేసినప్పుడు ఆ క్రౌడ్కి తగ్గట్టు, అంటే ఈ ఇయర్ 10 లక్షలు వచ్చారంటే 12 లక్షల మందికి అన్నట్టు మార్కెట్లు ఏర్పాటు చేసుకుంటాం మాకు ఏర్పాట్ల ప్రకారం. ఆ అంచనా లాస్ట్ టైం 8 లక్షల మంది వచ్చారు. 22లో కూడా నేనే ఆర్గనైజ్ చేయడం జరిగింది కాబట్టి 8 లక్షల మంది వచ్చారు. 10 లక్షలు తగ్గట్టు మార్కెట్లు ఏర్పాటు చేసాం. అంటే
స్వామివారి దర్శనానికి మినిమం వచ్చిన భక్తుడికి 10 నిమిషాల నుంచి పావు గంటలో దర్శనం అయిపోయేలా ఏర్పాట్లు చేసాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మార్కెట్లు కూడా చాలా హెవీ లైన్లు తీసుకుంటున్నాం. మనం వచ్చిన భక్తులకి పావు గంట కాదు ఇంకా తక్కువ సమయంలో 10 నిమిషాల్లో దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వీఐపీ మార్కెట్స్ కూడా ఇప్పుడు వీఐపీస్ వచ్చినప్పుడు కూడా భక్తులను ఆపే విధంగా ఏర్పాట్లు కాకుండా వీఐపీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా వాళ్ళకి సపరేట్ లైన్లు, సామాన్య భక్తులకి సపరేట్ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మార్కెట్ సిస్టమ్ నుంచి ఫ్లెక్సీలు కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కనిపించే విధంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఎవరిని సజెషన్స్ తీసుకో విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు దీనికి చైర్మన్గా మీరు ఉండడానికి గల కారణం అంటే మీరు ఉండడానికి ఎలా భావిస్తున్నారు? అంటే ఈ యొక్క ఫౌండేషన్కి మీ యొక్క చైర్మన్గా కర్తవ్యాలు నిర్వహించడానికి మీకు ఉన్న అనుభూతికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా వరకు ఏంటంటే ఒక బాధ్యత అప్పచెప్తే దాన్ని ఇంకా రెట్టింపు చేసే దీనిలో ఉంటారు. అలాగే మీరు ఇంతవరకు చైర్మన్గా ఉండి దాన్ని రెట్టింపు చేసుకుని వచ్చారు కదా, దానికి గల మీరు అనుభూతి ఎలాగా అంటే ఎలా స్పందిస్తున్నారు? మీ అవగాహన ఎంతవరకు పెరిగింది కాబట్టి మీరు ఎలా అంటే దేవుడి దయ వల్ల ఉద్దేశించుకొని ఆ దేవుడి భక్తులతో ఉండడం చేస్తున్నారా? ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ 2012 నుంచి కూడా ప్రెసిడెంట్గా చైర్మన్గా నేను చేసుకుంటూ వచ్చాను. ఈ సంవత్సరం 2024లో అంటే నేను వేరే పదవులో కంటే ఈసారి చైర్మన్గా కొసిరెడ్డి పృథ్వీరాజ్ ఈ 14 తారీఖు సాయంత్రం చైర్మన్గా ఆయన తీసుకుని తిరిగి కొత్త కమిటీ వేయడం జరిగింది. దీనికి ఈసారి కమిటీ చైర్మన్గా కూడా మా బ్రదర్ కొసిరెడ్డి పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఈ సంవత్సరం చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటుంటే కార్యక్రమం అంతా ఆయన పేరు మీద జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. సో ఈసారి మనకి అనుభవం అంటే ఏం లేదు. ప్రతి సంవత్సరం కూడా నేను ఫ్రంట్ ఎండ్ నా వర్క్ అంతా నేను చేస్తాను కానీ మొత్తం అంతా నా తమ్ముడే చేసేదంతా కూడా. ఈసారి ఆయన ఫ్రంట్ ఎండ్లో పెట్టి మొత్తం అంతా ఆడ చేస్తున్నాడు. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి నా వర్క్స్ నేను ఉంటాయి. 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది నా చైర్మన్గా నేను ఈ కార్యక్రమాలు చేసుకుంటూ. ఇంకా మా బ్రదర్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. పూజా కార్యక్రమాల్లో కావచ్చు అన్నింటిలో కూడా చాలా అనుభవం ఉంది. నా వెనక నుంచి కూడా నా సపోర్ట్ అంతా ఫుల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క విలువైన సమయాన్ని మాతో కేటాయిస్తున్నది చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే పూజించే తొలి పూజ ఏదైనా ఉందంటే అది విఘ్నేశ్వర స్వామిదే. ఈ యొక్క విఘ్నేశ్వర స్వామికి మా యొక్క ఛానల్ ద్వారా ఏంటంటే ఈ 45 డేస్లో మేము ప్రతి చోట వినాయకుడిని ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు అయితే పెడుతున్నారో అవి మేము చూపించడానికి అయితే ముందుగా వచ్చామన్న. ఈ యొక్క ఛానల్కి మీ వంతు సపోర్ట్గా మీ యొక్క టైంని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి నరేష్ జాన్ యూట్యూబ్ ఛానల్ అన్న. ఈ యొక్క ఛానల్ ఏంటంటే ఈ 45 డేస్లో ఓన్లీ వినాయక విగ్రహాలు మాత్రమే ఉంటాయి. మా నుండి ఏం లేదన్నా, మా సబ్స్క్రైబర్కి కొంతవరకు ఏంటంటే జెన్యున్గా మేము చెప్తాం, ఉన్నదే ఉన్నట్టే చెప్తాం. అందువల్ల ఈ యొక్క విగ్రహాలను కూడా చాలామంది కామెంట్ చేశారన్న. గాజువాకలో మన లంకా దగ్గర పెడతారు కదా, ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారో కనుక్కొని చెప్పండి అని అంటే ఇలా పలానా వాళ్ళని అడిగి ఈ యొక్క ప్లేస్కి అయితే వచ్చామన్నా. మీరు కూడా మాకు చాలా వరకు అయితే రెస్పాండ్ అయ్యారు. ముందుగా చాలా థ్యాంక్స్ అన్న. ఏం లేదన్నా, ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోతుందన్న. అందరికి ముందుగా జై గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పి.